సాయంకాలపు వేళ సెమీ క్రిస్మస్ సందర్భంగా చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘ దైవజనులు పాస్టర్ మతానియల్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పాస్టర్ పీటర్ పాల్ గారికి, అలాగే పాస్టర్ వెస్లీ గారికి, స్థానిక సంఘ పెద్దలకు, గ్రామస్తులకు, చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, చాలా మంచి మాటలు విన్నాం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పిల్లలు చాలా మాటలు గుర్తుపెట్టుకున్నారు కదా. మనకు చాలా మాటలు గుర్తుంటాయి, కానీ ఏం గుర్తుండవు. చాలాసార్లు ఆ దేవుని వాక్యము సమయానికి గుర్తురాదు. కొన్ని వచనాలను చెప్తారా మీరు? చప్పట్లు కొట్టారా? పిల్లలు ఎంత చక్కగా ఇంకా ఆపుతారంటే ఇంకా చెప్తూనే ఉన్నాడు బాబు. చాలా మంచి విషయం. దేవుని యొక్క వాక్యము, దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా హృదయములో భద్రపరుచుకున్నాను. విలువైనటువంటిది. నిజంగా మన పిల్లలు మన ముందు అలా చెప్పడం, నేర్చుకోవడం, నేర్పించబడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా సంతోషం. బిడ్డలందరికీ కూడా ఇంకా మంచి విషయాలు, గ్రంథంలో నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి మన చప్పట్లే వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తాయి. మంచి విషయం, చాలా సంతోషం. బిడ్డలందరికీ కూడా దేవుని పక్షముగా మా యొక్క దీవెనలు తెలియచేస్తా ఉన్నాను. కొద్ది మాటలు చూద్దాం. మీరు వెళ్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. చాలు పాస్టర్ గారు, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యాన నిమిత్తం. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ కృప చేత 2024 సంవత్సరంలో బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ దినాల్లో దేవుడిని స్తుతించటం, క్రిస్మస్ యొక్క పుట్టుక గురించి మనందరికి తెలుసు. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక. పాస్టర్ గారు అంటున్నారు, జాన్ బన్యాన్ ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో కూడా చెప్పన్నా అని. మీ అందరికి ఇంగ్లీష్ బాగానే వచ్చు కదా? అవును, వచ్చు. ఎందుకు రాకుండా ఉంటుంది? సంతూరు సబ్బు ఇచ్చిన తర్వాత వేరే సబ్బు ఇచ్చారని కూరుకుంటారా మీరు? పైన సంతూరు తెలుగులో రాసి ఉండదు, ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది కదా. సర్ఫ్ ఎక్సెల్ అని అంటే తెలుగులో ఉంటుందా? నా మీద ఎమ్మటే షాపోడికి ఇచ్చేస్తారు కదా. నాలంటి పిచ్చోడి జేబులో పెట్టుకుంటాడు, కానీ ఇది కాదు. ఇది నువ్వు రిన్ ఇచ్చావు, సర్ఫ్ ఎక్సెల్ కావాలి. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు, మనందరికీ వచ్చు మన దైనందిన జీవితంలో. జాన్ బన్యాన్ చెప్పినటువంటి మాట పాస్టర్ గారు అడిగారు కాబట్టి మీకు తెలియదని కాదు, కోప్పడద్దు. మీకు తెలుసు, అయినా పాస్టర్ గారు చెప్పమన్నారు కాబట్టి 2 మాటలు. జాన్ బన్యాన్ చెప్పిన మాటలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. తర్వాత క్రిస్మస్ అనేటువంటిది సంతోషకరమైన, ఆనందకరమైనటువంటిది అనే విషయం చెప్పాడు. ఇది క్రీస్తు ప్రభు జన్మించినటువంటి సందర్భం అని చెప్పాడు. అలాగే 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనందరికి తెలిసినటువంటి వచన భాగాలే మనం చదువుకున్నాం కదా. ఇందులో రాసినటువంటి 2-3 మాటలు మీ దృష్టికి తీసుకొచ్చి మనం ధ్యానం చేసి మనం ముగిద్దాం. 10వ వచనం చదవండి పాస్టర్ గారు ఒకసారి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మంచి సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చాలాసార్లు చదువుకున్నాం, కానీ మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా అరణ్యంలో లేక వాళ్ళు ఊరు బయట పొలాల్లో వాళ్ళు గొర్రెలు కాపర్లు ఈ అర్ధరాత్రి వేళ గొర్రెలు కాసుకుంటున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని దూత. అందువలన ప్రకాశవంతమైనటువంటి వెలుగు వచ్చింది. మనకు ఒక 4-5 ట్యూబ్ లైట్లు పెడితేనే ఎంత వెలుగుగా ఉందో చూడండి. అలాంటి వెలుగును చూసి వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే, ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి వెలుగు చూడలేదు. వర్షం వచ్చినప్పుడు వచ్చినటువంటి వెలుగు మనకు తెలుసు. మనం చూడటానికి ప్రయత్నం చేస్తే కళ్ళకి ప్రాబ్లం అని పిల్లలకు చెప్తాం, చూడొద్దని. అలాంటివి చాలా చూశారు వాళ్ళు. పొలాల్లో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు మెరుపులు రావటం చూశారు, కానీ వాళ్ళు ఇప్పుడు భయపడలేదు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే, అర్ధరాత్రి లేక రాత్రి వేళ ఆ సమయంలో
అంతటి వెలుగును వాళ్ళు చూశారు, ఎప్పుడు చూడనంతటి వెలుగును వాళ్ళు చూశారు. అందువలన వాళ్ళు భయపడ్డారు. మెరుపులు వస్తే ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే భయపడి కాదు, కళ్ళకి ప్రాబ్లం అయితేనే కళ్ళు మూసుకుంటాం కదా. దూత వాళ్ళతో అన్నమాట, భయపడొద్దు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నారు? పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు గేటు ముందు కాలు కాలిన పిల్లలు తిరుగుతూ ఉంటాం. డెలివరీ ఎప్పుడైద్దా, అమ్మాయా అబ్బాయా, అమ్మాయా స్కానింగ్ చూసినా డౌటే ఇంకా కదా, ఏం పర్వాలేదు అనుకుంటాం. కానీ ఆ ఇద్దరికి, తల్లికి తండ్రికి, అమ్మాయా అబ్బాయి స్కానింగ్ తప్పైద్దేమో. కాబట్టి అలాగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటున్నాడు. ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడు అనంటే రక్షణ గురించి మనం చాలాసార్లు విన్నాం. అది కూడా ఒక మాట చూద్దాం. ఆ మాట చెప్పి దేవుని దూత వెళ్ళిపోయాడండి. దేవుని దూత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంది, గ్రంథంలో రాయబడి ఉంది ఆయన వచ్చే విధానం. అప్పటికి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మందలు అక్కడ విడిచిపెట్టి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారండి. కింద వచనం చదువుతాం చూడండి. కింద వచనం 14వ వచనం చదువు, 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. శరీరం మనకు తెలియచేశాడు కాబట్టి ఆ మాటను మనము విని మనం వెళదాం అనుకుంటున్నారు. అంతవరకు వెళ్ళొద్దు. కానీ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వింటున్నావా లేదా, దేవుడు చెప్పినటువంటి మాట నీవు చేస్తున్నావా లేదా. ప్రభు అంటున్న మాట అది. గొర్రెల కాపర్లు అని ఎందుకు రాయబడిందంటే ఊరికి దూరంగా పొలంలో ఉండి వారికి వేరే వ్యాపకం ఏమీ లేకుండా, మనకి ఏముందంటే సరే 10 గొర్రెలు కాస్తే పాలు పెరుగు వస్తాయి కానీ చదువుకుంటే ఏమవుతుందనేవాళ్ళు ఒకనొక, ఇప్పుడు కాదులే సుమా, ఒకనొక కాలంలో. కానీ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు, నేనేం ఆలోచించానంటే గొడ్లు కావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇంటి నుంచి రోజు గొడ్లు కాసుకునేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అది తప్పని నేను అనట్లేదు సుమా. వాళ్ళు పాపం పగలంతా ఎండలో అలా ఆ గేదెల దగ్గర గొర్రెల దగ్గర ఉండి ఎండకి ఎండుతూ వారికి తడుస్తూ సాయంత్రం పూటకి మళ్ళీ మా ఇంటి ముందు నుంచి నీరసంగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా ఎందుకు, చదువుకుంటే బాగుంటుందని దేవుడి దయ వల్ల అయ్యా నన్ను 10th పాస్ చేయని చెప్తే దేవుడు పాస్ చేశాడు. నేను చదివింది కాదు అది. ఇక్కడ ఈ ఉద్దేశం ఏమిటంటే అది అలాంటి వాళ్ళు దేవుని మాట వింటున్నారు. ఈరోజు తెలివి గల వాళ్ళమని, ఉద్యోగాలు చేస్తున్నామని, చదువుకున్నామని, మాకు అన్ని తెలుసు అనుకున్నటువంటి మనము దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలాసార్లు మాతో చెప్పిన మాట, మనతో మాట్లాడాడు దేవుడు. ఈ రాత్రి మనతోనే మాట్లాడుతున్నాడు, నీతో, నాతో, మనందరితో. మీతో కాదు, మనతో మాట్లాడుతున్నాడు, మనందరితో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తెలియచేశాడు కాబట్టి మనం వెళదాం పదండి. వాళ్ళ జీవనమును విడిచిపెట్టేశారు. వాళ్ళ ఆస్తిని దేవుడు తెలియచేశాడో నమ్మడం, దేవుని మాటలు తెలియచేశాడో నమ్మిన తర్వాత వాళ్ళు అనుకున్నారు తమ గొర్రెలను వెంట తీసుకొని పోయారా? లేదు సుమా, బెత్లెహేము వరకు వాళ్ళు వెళ్ళాలి. పొలంలో ఉన్నటువంటి గొర్రెలు తోలుకొని వెళ్ళటం సమయం కాదు. విన్న వెంటనే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అరే మనం ఏం చేద్దాం, వెళదామా వద్దా, లేదు వెళ్ళాలి అని కొంతమంది అని ఉంటారు. లేదు, డిస్కషన్స్ జరిగినాక ఫైనల్ డెసిషన్ ఏం జరిగింది అంటే మనం వెళ్ళి చూడాల్సిందే అనుకున్నారు. రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిన మాటను త్రోసిపోతుంది సుమా. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టి, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చదవండి భాస్కర్ గారి కింద 14వ వచనం 15వ వచనము. తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకటితో నొకటి చెప్పుకుని. ఆగండి పాస్ గారు కొద్దిగా. ఏమంటున్నాడు? ఎవరంతరం కాడు పోయారా? ఎవరంతరికి వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేసి అంటున్నాడు పాస్టర్ గారు మనకే చెప్పాడు వెళ్దాం పదండి. అవునన్నా వెళ్దాం పద. అదిగో ఆ పాస్టర్ గారు, నువ్వు మనందరం కలిసి వెళ్దాం. నాలంటాడు ఎవడు అడుగుంటాడు, అరే గొర్రెలను ఏం చేద్దాం రా? ఒరే దేవుడే వస్తే గొర్రెలేంట్రా? ఇంకా ప్రభు మనకు తెలియచేసాడు ఎక్కడ బావు, మనం వచ్చిన దాకా ఇక్కడే ఉంటాయి. తెలుసు కదా, రాత్రులు గొర్రెల కాపర్లు అన్నింటిని అక్కడ పెట్టేసేసి వాళ్ళు పక్కన పడుకుంటారు. మనకి సాధారణంగా తెలిసిన విషయాలే. రాత్రి ఏం చేస్తారు, ఒక పొలంలో ఆ గొర్రెలను ఎలా నిలబెట్టి
వీళ్ళు ఆ పొలంలోనే ఒక పక్కన పడుకుంటారు. వీళ్ళని దూరంగా ఏమి మంచాలు గించాలు ఉండవు కదా, మనకు తెలుసు కదా. వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడికి పోవు, ఒకవేళ పోయినా పర్లా, దేవుని కంటే ఎక్కువ కాదనుకున్నారేమో ఒకవేళ అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని ఇంటరాక్షన్ ఉందా? చాలాసార్లు కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు పక్కన వాళ్ళు చెప్పం. ఎక్కడ దాకా ఎందుకు, కుయ్యి కుయ్యి అనుకుంటా రేషన్ షాప్ ఆ బండి వచ్చింది అనుకో, పక్కన వాళ్ళు పిలుస్తారు, అక్క వచ్చింది బియ్యం అని పిలిస్తే లైన్ పెద్దదైపోద్ది, మనం గంట నుంచోవాలాడ. ముందు మనం పోయి తెచ్చుకొచ్చేటప్పుడు అక్క బియ్యం వచ్చినాయి, నువ్వు కూడా వస్తున్నావు, నేను తెచ్చుకున్నాను అక్క. బియ్యానికే నువ్వు చెప్పట్లేదు, దేవుడు వచ్చాడు ఇంకేం చెప్తావు? మనం పోదామంటావా? ఏంటంటే నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను ఇవన్నీ. మా ఇంటి ముందు ఆపుతారు పిడుగురాళ్ళు, ఆపినప్పుడు వీళ్ళు ఎప్పుడు చెప్తారు అనుకుంటున్నారు వాళ్ళకి? ఎప్పుడే వచ్చిందంటే ఇప్పుడు చెబుతుంది ఆ పిల్ల తీసుకుంది కాబట్టి ఈ పిల్ల చెబుతుంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అందరూ ఒకరితో ఒకరు కలిసి రండి, మనందరం కలిసి వెళదాం అంటున్నాడు. మొదటి మాట ఏం జ్ఞాపకం చేశాను మీకు? ఇది దేవుడు నీకు తెలియచేశాడు, ఇది దేవుడు నాకు తెలియచేశాడు, ఇది దేవుడు మనకు తెలియచేశాడు. మనందరము వెళ్ళి చూద్దాం రండి. అదే వేరే వేరే విషయాలు అయితే పక్కన వాళ్ళు మనం పిలవక్కనే, అక్క అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఏంటి? పక్కింట్లో చిన్నగా మాట్లాడే మాటలు మైకు పెట్టినట్టు వినపడతాయి మనకి. పాస్టర్ గారు మైకి పెట్టినా మన చెవులకి ఎక్కువ. అంతేనా? ప్రశాంతంగా నిద్రపోతాం. 5ంటికి మీటింగ్ పెట్టినా పాటలు పెట్టినా, కానీ పక్కింట్లో ఏమన్నా ఏయ్ అన్నారడుకో, ఆహా మొదలైందిరా ఇంకా. ఇలా అనుకున్నారు. మనలో మనం చూసుకొని పోదాం రండి అని చెప్పేసి వెళ్ళరు. రెండో మాట ఏం చెప్తున్నాను అంటే, చూడటానికి వెళదాం రండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నీతో పిలిచినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళమంటాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమంటాడు? మీరే చెప్పండి అంటారా? బెత్లెహేము వరకు వెళ్ళి మనం చూతము రండి అని చెప్పి పాస్టర్ గారు అక్కడ చదవండి కొద్దిగా. వెళ్ళి చూతము రండి అని ఒకడితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. చాలు పాస్టర్ గారు ఏమంటున్నారు? ఎలా వెళ్ళారు? మందిరానికి ఎలా వెళ్ళాలమంటున్నాడు దేవుడు. అప్పుడప్పుడు మీరు అందరూ కూడా రీల్స్ అయినా చూడరలే, మీరు చూడండి, నేను చూస్తుంటాను అప్పుడప్పుడు. దాంట్లో ఉంటుంది అనమాట. గుడి ఇంట్లో రొట్టెలు చేసుకోవచ్చు హ్యాపీగా, బోల్డంతా అన్నపూర్ణ ఆటా తెచ్చుకొని. ట్రైన్ రాకముందు వెళ్తారా? ట్రైన్ వచ్చింది, కోత వేసింది, గేట్ వేసిందాక వెళ్తారా? వీమైన దేవుని బిడ్డల త్వరపడి వెళ్ళాడు. క్రిస్మస్ మరి ఇంకా ఆమె అబ్బాయి 10th క్లాస్ అని. దేవుని బిడ్డల ఏమంటున్నాడంటే, రక్షకుడిని చూడటానికి నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. చూస్తూ ఉంటాను ట్రైన్ వచ్చేటప్పుడు 2 గంటల ముందు కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత. చాలమ్మ చాలు పాస్టర్ గారు. మోషే గారు పొద కానీ మొత్తం కాలి బూడిదైపోతుంది. ఈయన కాసేపు చూసిన తర్వాత పొద ఏమి కాలని, ఒక ఆకు కూడా కాలిపోవట్లేదు. మంట అయితే వస్తుంది కానీ పొదలో నుంచి ఏం రావట్లేదు, పొద కాలిపోవట్లేదు. అప్పుడు అనుకున్నాడు, ఆ తట్టు నేను వెళ్ళి చూస్తాను, గొప్ప కూతో ఉన్నారు అని అంటున్నాడు. అక్కడ గొర్రెల కాపర్లు ఏం చెప్పారు? ప్రభు మీకోసం పుట్టి ఉన్నాడు. మనందరికి, మన దేవదూతలు చెప్పిన మాట మనందరి కోసం కాదు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలం అయిపోయిన తర్వాత దేవుడు తన ప్రజలతో మాట్లాడటం, మోషేతో అన్నారు, దేవుడైన యెహోవా మీతో మాట్లాడతారు, మీరు రండి అంటే, మేము ఎందుకులే అయ్యగారు, మీరు మాట్లాడండి, ఆయన మాట్లాడింది నువ్వు విని మాకు చెప్పు అని అన్నారు. భయంకరుడైనటువంటి దేవుడు, అంత మహోన్నతుడైనటువంటి దేవుడు మేము చూడలేము, మాకు భయంగా ఉంది. నువ్వంటే ముఖాముఖిగా ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు ఆయన్ని, ఆయన ఏం చెప్తాడు వినేసి మాకు చెప్పు. మేము మాట్లాడింది నువ్వు విని నువ్వు మా పక్షముగా ప్రభుతో మాట్లాడు. సమాచారాన్ని చేరవేసేటువంటి వాళ్ళు ఈ కాలంలో ప్రభు వచ్చిన తర్వాత వారు దైవజనులుగా మనం ఆలోచించేద్దాం. ఇటువంటి స్థలం అతి పరిశుద్ధమైనది. దేవుడు, నీవు దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎప్పుడు? దగ్గరకు వెళ్ళినప్పుడు. నేను ఒక పాస్టర్ గారికి నేను చాలా రహస్యం చెప్పాలి. గొర్రెల కాపర్లు ఎందుకు వెళ్ళారు అంటే, ప్రభు తమతో మాట్లాడటం, ప్రభు దూత చెప్పిన మాట నమ్మారు. అక్కడికి వెళ్ళటం వలన రక్షణను చూడగలుగుతున్నారు.
మొట్టమొదటిసారి తన పేరు రివీల్ చేస్తున్నాడు దేవుడు. నేను అబ్రహాం దేవునితో మాట్లాడాడు, ప్రభువు నాతో మాట్లాడాడు. కిందకి వద్దాం, చూడండి మన సమయం అయిపోతా ఉంది. లూకాసు వార్త 2:16 చదువుతాం. 2:16. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న ఈ శిశువు గురించే వాళ్ళు దేవదూత తెలియచేసింది. ఇదిగో బెత్లెహేము కొరకు ఎవరు పుట్టి ఉన్నాడు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక రక్షకుడిని వాళ్ళు చూశారు. ఎప్పుడు చూశారు? చాలా మంది అడుగుతూ ఉంటారు, దేవుడు నాకు చూపించు. దేవుడు ఎలాంటి వాడు అని మనం చెప్పుకున్నాం. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఎప్పుడు కనపడతాడు? ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. గొంగళ పురుగు తెలుసు మనకి కదా. గొంగళ పురుగు మనకు కనపడు, కొన్నిసార్లు కనపడేది. అది ఎక్కడో ఉండి తన రూపాన్ని మార్చుకున్నాక తిరిగి గొంగళ పురుగును చూస్తామా? సీతపౌచులను పట్టుకొని నువ్వు మళ్ళీ కనపడుద్దా? ఎక్కడి నుంచి వచ్చింది అది? తన రూపం మార్చుకుంది. ఒక చిన్న కీటకం రూపం మార్చుకున్నాక దాని పాత రూపాన్ని చూడలేం. ఇలాంటి సర్వసృష్టిని చేసినటువంటి దేవుడు నీవెలా చూడగలవు? తిమోతి 1:6 5:6 రాసిన, కోటి సూర్య ప్రకాశముల కంటే మించినటువంటి ప్రకాశవంతమైనటువంటి దేవుడిని ఎలా చూస్తావు? ఎండాకాలం వస్తే మన తిప్పలు బయటపడతాయి కదా. చెప్పులు గాలిపోతూ ఉంటాయి, వేసుకున్న చెప్పులు కాలుతుంటాయి. బండి మీద వెళ్తూ ఉంటే చిన్న గ్యాప్ ఉంటే కాళ్ళు గాలిపోతూ ఉంటాయి. బండి మీద ఎంత స్పీడ్గా వెళ్తుంటామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు ఇక్కడికి మనం నానా తిప్పలు పడుతుంటే కోటి సూర్య ప్రకాశం మించినటువంటి దేవుడిని ఎలా చూస్తావు నువ్వు? కనుక నమ్మవలసినటువంటి అవసరత ఉంది. ఒక సూర్యుడికే మనం అల్లాడి ఆకులు మేస్తున్నాం కదా. ఏసీ లేని ఇల్లు మనం పెట్టుకోలేక ఉంటున్నామంటే ఎంత ఇబ్బంది పడుతున్నాము. మరికి దేవుడిని ఎలా చూడగలం? కనుక ప్రభు అంటే మాట, నువ్వు దగ్గరకు రా అన్నప్పుడు వాళ్ళ మాట విన్నారు. రెండవ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను ఎవరిని అనుకుంటున్నావు? ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఇళ్ళు మరియను యోసేపును రక్షకుడిని చూశారు. ఆ రక్షకుడి పేరే యేసు ప్రభు అనేటువంటి మాట. యెషయా గ్రంథం తీస్తారా? ఎందుకు చూడాల్సి వచ్చింది ఆయన్ని అనేటువంటి మాట. యెషయా గ్రంథం 45:22 ఎందుకు ఆయన చూడాల్సి వచ్చింది? యెషయా గ్రంథం 55:22 45:22 45:22 చూద్దాం, చూడండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ. దేవుని దూత ఏం తెలియచేశాడు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షణను చూడటానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఉన్న చోటకి వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటం ఆయనే రక్షించును గనుక ఆయన పేరేంటి? యేసు క్రీస్తు వారు. ఈ రాత్రికి ఎందుకు మనం సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాము అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్రిస్మస్ అంటే ఏంటి అంటే అదే కదా మనం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చూశారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చూసినటువంటి దానిని ఇతరులకు తెలియచేశారు. ఏం తెలియచేశారు? దేవదూత మాటలు నమ్మారు. మొదటిగా ప్రభు మనకు తెలియచేశారు అనేటువంటి విషయాన్ని వాళ్ళలో అనుకున్నారు, నమ్మారు, వెళ్ళారు, చూచారు. చూచిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ విషయాలను ప్రచురము చేస్తున్నారు. నీవు నేను రక్షించబడటం, దేవుని మన పక్కింటి వారిని ఇలాంటి మీటింగ్ తీసుకొచ్చి రక్షకుడు, మనందరికీ రక్షకుడు అండి అని తీసుకొస్తున్నాము. ప్రచురము చేయవలసిన అవసరం. ఇది నీవు నమ్మినప్పుడు, నీవు నమ్మనప్పుడు ఇవేమీ లేవు. వాళ్ళు నమ్మారు, వచ్చారు, చూచిన వాళ్ళు ఇతరులకు ఏం చేస్తారు చెప్పండి? మాకు చెప్పలేదు ఏంటి అని అంటే, మన ప్రక్కనే మందిరం ఉంది, మన ప్రక్కనే పాస్టర్ గారు ఉన్నారు, మన ప్రక్కనే దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు ఇది నాకు కాదు అనుకుని ఉంటే ఒకవేళ గొర్రెల కాపర్లు పరిస్థితి ఎలా ఉండేదో, ఇది ప్రభు మనకు తెలియచేశాడు అనుకున్నారు. ఈ రాత్రి వేళ ఆలోచించేద్దాం. దేవదూత చెప్పినటువంటి మాటలన్నీ వినిన తర్వాత ఆయన రక్షకుడు అని వాళ్ళు నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పసిబాలుడు రక్షకుడు అనేటువంటి మాటను వాళ్ళు నమ్మారు. దేవుని మాటను మనం నమ్మవలసి అన్న అర్జెంట్ పాస్టర్ గారు ఒక్క 1000 రూపాయలు ఇస్తే రేపు ఈ టయానికి మీ చేతిలో పువ్వుల్లో పెట్టిస్తాను.
పువ్వులు ఉండవు, ఏమి ఉండవు ఇంకా కదా. కనపడితే ఇస్తాంలే, ఉన్నప్పుడు ఇస్తాం. ఏం చేస్తాం? ఒక 1000 రూపాయలు 100 రూపాయలకి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు అంటాడు తిమోతి గారికి రాస్తా, నమ్మకము లేని నన్ను, పూర్వము దోషకుడును హింసకనుడును హానికరుడైన నన్ను, నమ్మకము లేని నాకు నమ్మకమైన పరిచర్యను అప్పగించిన గొప్ప దేవుడు. ఆరాధన, క్రీస్తు ప్రభు యొక్క ఆరాధన, ఆయన జన్మదినాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. దానికి ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విషయంలో ప్రభు అంటున్నాడు, ఆ గొర్రెల కాపర్లు వచ్చి చూచి ప్రచురం చేసిన తర్వాత చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే, ఆయనకు ఏం చేశారన్నమాట? చదవండి పాస్టర్ గారు. మహిమ పరచుచు స్తోత్రములు. ఎలా వెళ్ళారంట? వచ్చినప్పుడు ఆతృతతో ఉన్నాడా లేడా, నిజమా కాదని క్యూరియాసిటీతో వచ్చి ఉంటారు బహుశా కదా. అనుమానం కదా, చాలాసార్లు అనుమానంతో వచ్చారు. అనుమానం లేక ఎంత నమ్మినప్పుడు కూడా నిజంగా ఉంటుందంటావా లేకపోతే మోసపోతామా అని ఆలోచించేసారేమో తెలియదు, కానీ అలా బైబిల్లో రాయబడలేదు. నేను ఊహిస్తున్నాను అంతే. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు ఏమంటున్నారు? ఎక్కడికి వచ్చారు? ఆయన పుట్టిన తరువాత తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారు. మరలా లూకాసు వార్తలు ఆలోచించేద్దాం. ఎందుకు వచ్చారు? రక్షకుడిని చూడటం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినాల్లో క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీవు చూడాలి. సుమారుగా 2 సంవత్సరాల వయసున్నంతప్పుడు వరకు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎలా వచ్చారు వాళ్ళు? ఎవరు తెలియచేశారు? ఆయన నక్షత్రమును చూచి వచ్చారట. ఆరాధనకు రావటానికి మన ఇంటి ప్రక్కనే మందిరం ఉంది, మనకు దగ్గరలోనే పాస్టర్ గారు దేవుడు మందిరం ఉంది. మనకి ఎంత బాధ అంటే నడుచుకొని వాళ్ళు ఎవరు చెప్పలేదు, నక్షత్రాన్ని చూశారు. గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు నక్షత్రం చూసి మేము ఆయన నక్షత్రము చూచి వచ్చారు. ఎవరిని ఫాలో అవుతున్నారు? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఎటు వెళితే అటు వెళుతూ ఉన్నారు. ఆ నక్షత్రం తీసుకొని వస్తుంది. తెలియట్లేదు వాళ్ళకే. ఇంకా గూగుల్ తల్లినే నమ్ముతున్నారు, యేసు ప్రభు నమ్మట్లా. ఎంత కాన్ఫిడెన్సు! కాలువ మధ్యలోకి వెళ్ళిన వాళ్ళకి ఆలోచన రావట్లా. నీళ్లు తగలలేదా కాళ్ళకి? నాకు అర్థం కాదు. కారులోకి నీళ్లు రాలేదా? మరి ముందు కనపడతలేదా? లైట్లు వేసుకుంటే లోయలో పడతానా ఉన్న విషయం కూడా తెలియట్లే. ఎంత నమ్మకమో! ఓరి నాయన, మనుషుడు తయారు చేసిన ఎంత నమ్మకం ఉంటే ఈ సృష్టిని జయించినటువంటి దేవుని మీద ఇంకెందుకు నమ్మకం లేదో నాకు అర్థం కాదు. అసలు వాటి గురించి ఆలోచిస్తుంటేనే మాత్రం కళ్ళు మూసుకొని కదా. ఇదే కదా నమ్మకానికి అమ్మకం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఆ నక్షత్రమును చూచి రక్షకుడిని చూస్తానికి వచ్చారు. గొర్రెల కాపర్లు ఆ రక్షకుడిని చూడటానికి వెళ్ళారు. వీళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు. తేడా ఏంటి? అక్కడే ఉన్నారు వీళ్ళు దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వచ్చిన వాళ్ళు ఏం చేశారు? నక్షత్రాన్ని చూసి సగం దూరం వచ్చినాక ఇంకేంటి, గూగుల్ మ్యాప్ లాగే ఉంది వీళ్ళ పని కూడా. అక్కడ దాకా వచ్చినాక ఏం చేశారు అనుకుంటా, నాకంటే ఎక్కువ తెలుసా? పిల్లలు అడుగుతూ ఉంటారు, నువ్వు సైన్స్ టీచర్ కదా. మా స్కూల్ పిల్లలు చాలా తెలివి కలిగిన వాళ్ళు. సార్ మీరు సైన్స్ టీచర్ కదా? అవును, నేను బయాలజీ టీచర్ని. అయితే ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి మనిషి నుంచి వచ్చారంటగా, మరి కోతుల నుంచి వచ్చారంటారు కదా. సార్ సైన్స్ చెప్తుంది, నువ్వేం చెప్తావు? నేనేం చెప్పాలా? సైన్స్ సరైందని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలా? తెలివైనటువంటి బిడ్డలు, మంచి ఆలోచన అది. సైన్స్ ఏం చెప్తుంది, దేవుడేం చెప్తున్నాడు? వీళ్ళు అనుకుంటున్నారు, ఆహా ఇక్కడ దాకా వచ్చాము. రాజుగారు ఎక్కడ పుడతాడు చెప్పండి? రాజుగారు ఎక్కడ పుడతాడు? పశువుల శాలలోను లేనివాడు పేదవాళ్ళ ఇంట్లో పుడతాడా? ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లోనే రాజు పుడతాడట. పాస్టర్ గారు కాబట్టి నన్ను అడిగారు, ఎరా జగన్లా కనపట్లేదు మీకు? కానివ్వండి, దాన్ని కూడా అది కదా, దానికి అర్థమైద్ది. దేవుని భాష, మన భాష అర్థం కాదు. కాబట్టి ఏమంటున్నారంటే వీళ్ళు అనుకుంటున్నారు. అందుకోసం ఈ మాట జ్ఞాపకం చేశాను. మీకు తెలిసినటువంటి మాటే,
అక్కడ దాకా వచ్చి దేవుని దాకా వచ్చి మన సొంత జ్ఞానం వినియోగించడం చాలా తప్పు. వీళ్ళు అదే చేశారు. లోపలికి వెళ్ళి నాకు రాజుగారిని అడిగారు. రాజుగారికి ఒళ్ళు మండిపోయింది. నేను రాజు నుండి రాజుకు పుట్టడం ఏంటి? నేను ముసలోడినా ఏమన్నా ఇంకానే రేపు మా పోయేవాడినా? ఎంతకాలం ఉండాలంట? ఒక 200, 300, 1,00,000 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది రాజు. నేను 100, 2 కాదు, బతికినంతకాలం నేనే రాజు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. హేరోదు రాజుకి. రాజు అక్కడ పుట్టాడు అని అంటున్నారు. ఎందుకు ఇక్కడ మాట ఇక్కడ పదే పదే చెప్తున్నా అంటే, నక్షత్రం ఏ నక్షత్రం దారి చూపించిందో ఆ నక్షత్రాన్ని విడిచి సొంత జ్ఞానం వాడుతున్నారు. దేవుని విషయంలో సొంత జ్ఞానము మసిగొడ్డల్లాండి అంట. మసిగొడ్డలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడంటే స్టవ్లు వచ్చినాయి, కానీ పాతకాలంలో కింద మంట పెడితే డేక్ష అనవసంగత డేక్ష మాత్రం ఎంత నల్లగయ్యేదో అసలు శుభ్రంగా. దాన్ని కడగలేక సాగుకు వచ్చేది. మీకు ఆ బాధలు లేవు, మీరు సుఖంగా ఉన్నారు. గ్యాస్ ఉంది కాబట్టి తలతల మెరిసిపోతున్నాయి డబ్బాలు. అటువంటి పరిస్థితులు ప్రభు అంటున్నమాట. నా మాట వినండి అన్నట్టు వాళ్ళు వెళ్ళారు. ఆయన చూసి అంటున్నాడు, మనసులో పెట్టుకొని మీరు వెళ్ళి చూసి రండి అన్నారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూసి, మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను, బైబిల్ గ్రంథంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై కదా. 9వ వచనం చూడండి. బెత్లెహేం చాలు పాస్టర్ గారు. ఏమైందంట? లోపలికి పోయారు, కాన్వర్జేషన్ జరిగింది. ఈయనకి ఒళ్ళు మండిపోతుంది. ఏంట్రా నేను రాజుండి ఇంకో రాజు పుట్టడం ఏంటి అని పైకి మాత్రం మంచిగా నవరసనట్టున మనం చూస్తుంటాం రోజు మన పక్కన చుట్టుపక్కల మన ఇళ్లలో నటించినట్టు నా జీవితం. అయితే అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉందంట. ప్రభు ఆకాశ నక్షత్రం నీ కోసం ఆపాడు. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే ముందుకు వెళ్ళి ఆయన ఉన్నటువంటి స్థలముకు మీదుగా ఆగెను. దారి చూపించేటువంటి దేవుని మాట వినాలి. నీ సొంత జ్ఞానం ఆలోచన. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వైరవమే. మనం ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. కానీ ఆ చదువును ఆధారం చేసుకొని దేవుడు లేడు అని, దేవుడి కంటే నాకు ఎక్కువ తెలుసు అని ఆ మాటలు మన నోటిలోనికి. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ కాలేశారు? పప్పులో తప్పులో కాలేశారు కదా. వెళ్ళి కిందకి రండి పాస్టర్ గారు. 2:3 చదవండి అదే అధ్యాయంలో. ఆయన ఆరాధిస్తున్నావా? ఒక్కసారి ఆయన మహింపరుస్తున్నావా? ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నావా? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొద్దిగా కిందకు వచ్చాను పాస్. 11వ వచనం, 7వ మాట, మత్తయి సువార్త 2:11. సామ్రాణిని బోళమును కానుకలుగా అర్పించిరి. పాస్గా తర్వాత చూద్దాం. ఏమంటున్నారండి? యూదుల రాజు ఎక్కడ పుట్టాడని హేరోదుని అడిగారు. అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి నక్షత్రం చూసి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఎవరెవరు చూశారు? మరియను, యోసేపును. ఎక్కడున్నాడు ఆయన? పశువుల తొట్టులో లేడండి, ఇంట్లోనే ఉన్నాడు. మనమైతే ఫ్లెక్సీలో వేస్తాం కదా ఈ పక్కన. వారు ఏం చేస్తున్నారు అని అంటే సాగిలపడి అనంటే పడుకొని, రాత్రి మంచం మీద పడుకున్నట్టేనా? కాదు, బోర్లగా పడుకుని 2 చేతులు ముందుకు చాపిగానే హాయ్ సార్, పోయేటప్పుడు బాయ్ సార్, నమస్కారాలు పోయినాయి. నమస్కారాలు సంస్కారాలు మొత్తం పోయినాయి. ఏంటంట? హాయ్ సార్, బాయ్ సార్. వీళ్ళు అలా కాదు. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాష్టాంగపడి తమను తాము తగ్గించుకున్నారు. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. ఆ జ్ఞానులు కూడా, ఎందుకంటే జ్ఞానము కలిగిన వారు కాబట్టి, ఈయన సర్వ సృష్టికర్త అయిన సర్వాధికారి అయినటువంటి దేవుడు కాబట్టి ఆయనకు సాష్టాంగ. వాడు నాకంటే బొడ్డోడు. ప్రభు దగ్గరకు వచ్చి ఎవరిని చూస్తున్నారు? ఆ రూపము చూడలేదు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మను చూస్తూ ఉన్నారు. ముగించేస్తాను చూడండి. అప్పుడు వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు. 7వ మాట ఏమిటి అనంటే కానుకలు తీసుకొని రావాలి. ఇప్పుడు మీరేమి కంగారు పడొద్దు. కానుకగా ఏమి కావాలి అనంటే, 3వది బోళము అనేటువంటిది సుగంధ ద్రవ్యాల్లో ఒక సుగంధ ద్రవ్యము. ఈయన మరణానికి సాదృశ్యంగా ఉంది. అది
జ్ఞానం కలిగిన వారు ఆయన నక్షత్రం చూశారు. యోదయ దేశపు నక్షత్రమా, నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు, రక్షకుడు నువ్వు, కాబట్టి నువ్వు ఊరికనే పుట్టలేదు. ఎందుకు పుట్టావంటే బోంటు వారికి ఎలాగోనంటే పరిశుద్ధాత్మ ఆవరించటం ద్వారా పురుష సంయోగం లేకుండా జన్మించినటువంటి పవిత్రమైనటువంటి దేవుడు. మనుష్య రక్తము కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ధరించినటువంటి పవిత్రమైన హెబ్రీ పత్రిక, పవిత్రమైన నిర్దోషమైన నిష్కల్మషమైన పావన రక్తం ఎలా వచ్చింది అని అంటే పాపులను రక్షించ ప్రధానము చేయబడినటువంటి కన్య అయినటువంటి మరియమ్మకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించాడు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఒక పాఠం ఉంటుంది. డాలీ అనేటువంటి ఒక గొర్రె పిల్ల యొక్క ఒక కణం తీసి తయారు చేశారు. పెద్దవాళ్ళకి తెలుసు, మీలో చదువుకున్న వాళ్ళకి. అనవాళి తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఏమిటో ఆలోచన చేద్దామా? ఆయన ఈ నాకు తెలియచేశాడు అనుకోవటమే క్రిస్మస్. ప్రభు మాకు తెలియచేశాడు. 4వ మాట ఏమిటి అని అంటే దాన్ని ప్రచురము చేశారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక తెలియని వారికి తెలియచేయటమే. పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చినటువంటి వారు విషయం తెలియచేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రచురము చేసిన మాటలు గొర్రెల కాపరులు విన్నారు. విని ఆ ప్రకారంగా వాళ్ళు చేశారు. ప్రచురం చేసిన తర్వాత చేసింది ఏంటంటే ఆయన మహిమను మహిమపరిచారు, ఆయనను స్తోత్రం చేశారు. ఎందుకు? ఈయన ద్వారానే పెరిగి పెద్దవాడయి ప్రజలందరి కోసం చనిపోయేటువంటి బాలుడు ఈయనే. ఎవరికన్నా ఎలా ఉంటుందండి? నువ్వు పలానా కోసం పలానా సమయంలో చచ్చిపోతావంటే ఆయనకు తెలుసు, నేను చచ్చిపోవటానికే వచ్చాను ఈ లోకానికి, ప్రజలందరి పాపములు మోయటం కోసమే వచ్చాను నేను. దాన్ని పరిచారు. తరువాత ఆయన ఎదుట సాగిల పడవలసిన, క్రిస్మస్ దినాల్లో మనం ఆయన ఎదుట సాగిల పడవలసిన అవసరం ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన చూచిన వెంటనే వాళ్ళకు తెలియకుండానే సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత కానుకలు ఇచ్చారు. ఈరోజు మీరు బంగారం ఏమి ఇవ్వాల్సిన అవసరం, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయమును కానుకగా ఆయనకి ఇవ్వమంటున్నాడు. నీ మనస్సును, నీ జీవితాన్ని నువ్వు చాలు. జ్ఞానులు తెచ్చినట్టు బంగారము బోళము ఇవన్నీ అవసరం లేదు. క్రిస్మస్ దిన నిజమైన క్రిస్మస్ మన కుటుంబాల జీవితాల్లో జరగాలి. నిన్ను నీవే నాకు నేనే సమర్పించుకుంటాను. నిన్ను ప్రభువుకు సమర్పించుకోవటమే, రక్షకుడికి నిన్ను నీవు సమర్పించుకోవటమే, రక్షకుని యొక్క మాట వినటమే, రక్షకుడి దగ్గరకు చేరి ఆయనకు సాష్టాంగ పడటమే, రక్షకుని దగ్గర చేరి ఆయన స్తోత్రించటమే, రక్షకుని దగ్గరకు చేరి ఆయన మహిమపరచటమే. మీరు వెళ్ళి ఆయన పూజించరండి, అడ్రస్ నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తాను అన్నాడు. నిజంగా దానికోసమేనా? కాదు కదా. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడ పుట్టాడు అంటే ఈయన ఏమంటున్నాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపివేయమంటున్నాడు. ఎంత మీరే ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదు, కానీ ఇలాగే వెళ్ళొద్దు ఖాళీగా. క్రీస్తు ప్రభువు వేరొక మార్గంలో వెళ్ళమంటున్నాడు. ఏ మార్గం అది? నేనే మార్గమును సత్యమును జీవము. యేసుక్రీస్తుని మీరు కలిగి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తుని మీ హృదయములో ఆహ్వానించి దేవుని బిడ్డలుగా ఇక్కడ నుంచి వెళ్ళాలన్నది. వచ్చినట్టుగానే వెళ్ళొద్దు. ప్రభు నాకు చూపించాడు, ప్రభుని చూస్తాను.